నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్నీ కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలం ఏంటి, ప్రతికూలం ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే పుట్టిన తేదీ, సమయం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, ఈరోజు శుభగడియల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు మే 4వ తేదీ శనివారం. ఈరోజు దశమి రాత్రి 2:07 వరకు, అట్లాగే శతభిష నక్షత్రం రాత్రి 1:13 వరకు, వర్జ్యం ఉదయం 8:06 నుంచి 10:02 వరకు, ఇక రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:41 నుంచి 7:23 వరకు, ఇక నిత్యము మనం ఆచరించేటువంటి అదృష్ట సమయం ఉదయం 10:45 నుంచి 11:10 వరకు, తిరిగి సాయంత్రం 6:10 నుంచి 7:11 వరకు. ఈ అదృష్ట సమయంలో మన నిత్య కార్యక్రమాలు ఆరంభించుకుంటూ దీపారాధన, దైవ ప్రార్థనతో ఈరోజు కార్యక్రమాలను ఆరంభించండి. అట్లాగే మహాలక్ష్మి పూజా కార్యక్రమం చేస్తున్న వారందరికీ ఈరోజు శుభ సమయం సాయంత్రం 6:10 నుంచి 7:13 వరకు. తప్పనిసరిగా ఈరోజు విశేషమైనటువంటి విషయాలను గుర్తించుకొని మన నిత్య కార్యక్రమాలను ఆరంభిస్తూ ఈరోజు ప్రశాంత జీవన విధానం గడపాలని అదృష్టం భావిస్తోంది. గురుగారు, మరి ఈ రోజు విశిష్టత, అలాగే ఏ దేవతను ఆరాధిస్తే విశేష ఫలితాలు ఉంటాయి? ఈరోజు శనివారం, విశేషించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రీతికరమైన రోజు. అట్లాగే శనికి సంబంధమైనటువంటి శాంతులు చేసుకోవడానికి అత్యంత యోగ్యమైనటువంటి రోజు. సో అన్ని రాసుల వారు తప్పనిసరిగా శ్రీవారి దర్శనం చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు శనికి తైలాభిషేకం కానీ, శనికి బెలము నివేదన చేయండి. ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. అట్లాగే నూతన కార్యరంగ ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేసుకోండి. ఈరోజు డొల్లు కత్తెరి ఆరంభమవుతోంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు కొన్ని వాయిదాలు పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. నిన్న మనం చూస్తున్నాం, మనం ప్రభుత్వ రంగంపై మరికొన్ని రహస్య దాడులు జరుగుతాయని, ఈరోజు కూడా అదే కొనసాగింపు సాగుతూ ఉంది. అట్లాగే వాహన ప్రమాదాలు సర్వసాధారణమనే భావన కలిగించుకోవాలి. ఈరోజు బంగారము, వెండి కొనుగోళ్లు ఆపటం ఉత్తమం. కారణం ఏంటంటే ఈరోజు బంగారం కొన్నవారికి 100% మోసపోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ఎదిగాక అధిక రేటు కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు బంగారం, వెండి కొనుగోళ్లు ప్రతికూల ఫలితాన్ని ఇస్తే షేర్స్ నష్టాలని సరిచూస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు శ్రీవారి దర్శనంతో పాటు శనికి తైలాభిషేకం చేయండి. శని వలన మంచి ఫలితాన్ని పొందండి. గురుగారు, మరి ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది? శతభిష నక్షత్రంలో పుడుతున్నటువంటి వారికి, 4 పాదాల వారికి స్వల్ప శాంతి చేసుకోవాలి. అట్లాగే తిథి దోషం కానీ, వారదోషం కానీ ఏది లేదు అని చెప్పాలి. జాతకరీత్యా వీరు సాధ్యమైనంత వరకు దైవభక్తి పరాయణులై మానసిక ఆనందాన్ని పొందుతూ, తల్లిదండ్రుల ఎడల పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపత్తులై మంచి ఉన్నత ఫలితాలు. ఈరోజు పుట్టిన వారి జాతకరీత్యా వారి తల్లిదండ్రులకి నిరంతరం ఆనందమయమైన రోజులు ఆరంభమవుతున్నాయని చెప్పాలి. తప్పనిసరిగా
శతభిష నక్షత్రం వారు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో స్థిరంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక ఈరోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా G24 గంటల అదృష్టం కార్యక్రమం ద్వారా వారికి సర్వ శుభాలు కలగాలని, 100 వసంతాలు ఆనందకరంగా ఉండాలని వారికి మనస వాచ కర్మేణ మంచి శుభాశిస్సులు అందిస్తుంది. శత సంవత్సరం దీర్ఘమాయు, 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆనందంగా గడపాలనే అదృష్టం వారికి ఆశీస్సులు అందిస్తుంది. గురుగారు కాలర్ తో మాట్లాడదామండి. వైజాగ్ నుంచి రవికుమార్ గారు లైన్ లో ఉన్నారు. రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 28/11/1984 తెల్లవారు 3 గంటలకి. 1984. టైం చెప్పండి. టైం తెల్లవారు 3 గంటలకి మేడం. తెల్లవారు 3 గంటలకు. ఓకే అండి, గురువు గారు తెలియజేస్తారు. ఓకే మేడం. 84లో పుట్టినటువంటి రవికుమార్ జాతకరీత్యా జరిగిపోయిన కాలం అంటే 2002 వరకు మీకు ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదని చెప్పాలి. సో అన్ని రకాలుగా మీకు అనుకూలంగానే ఉంది. 2002 మార్చి 14వ తేదీ నుంచి 2008 వరకు అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడులకు గురైనారు. చేస్తున్న పనిపై ఏ పని కూడా ఆటంకంగా జరుగుతూ వస్తున్నాయి. అంటే 2008 నుంచి 2013 అంటే ఇక ఓవరాల్గా ఏంటంటే మీరు జీవితంలో ఏదైనా సుఖము శాంతి అనుకూలంగా ఉంది అంటే కేవలం మీ బాల్య రంగం అనే చెప్పాలి. యవ్వన దశలో మాత్రం ఎటువంటి ఫలితాలు మీరు పొందలేకపోయారు. కానీ రాబోయేటువంటి భవిష్యత్తులో జూలై 17వ తారీఖు నుంచి మీకు అనుకూల కాలంగా ఉంది. మీరు ఎంతైనా మార్పు అనేటువంటిది కనుక మీరు కోరుకుంటున్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా మీరు జూలై 17వ తారీఖు తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం అక్కడి నుంచి మీకు ఒక 13 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా జూలై 27 వరకు మీ ఆలోచన విధానాన్ని కట్టడి చేయండి. జూలై 17వ తారీఖు నుంచి మీరు చేసే ప్రయత్నాలు మొత్తం కూడా సానుకూలంగా సాగుతాయి. మరో కాలర్ లక్ష్మి హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. లక్ష్మి గారు నమస్కారం అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, హలో, చెప్పండి, వినిపిస్తుంది. లక్ష్మి గారు చెప్పండి, వినబడుతుంది. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. నెక్స్ట్ కాలర్ వెంకటరమణ గారు లైన్ లో ఉన్నారు. వెంకటరమణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. మా పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/9/1997 అండి. ఓకే, 2:45 గూడూరులో పుట్టిందండి, నెల్లూరు జిల్లా. ఓకేనండి, తప్పకుండా గురువు గారు తెలియజేస్తారు. 97లో పుట్టినటువంటి మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు అదృష్టం సాధ్యమైనంత వరకు ఇంజనీరింగ్ రంగానికి కానీ అట్లాగే వైద్య రంగానికి కానీ వైద్య సంబంధమైనటువంటి రంగాల్లో కానీ వెళ్లకుండా ఉండటం 100% ఉత్తమం. తప్పనిసరిగా మీ పాప జాతకరీత్యా భవిష్యత్తులో ఒక మంచి అకౌంటెంట్గా ప్రభుత్వ రంగంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక అగ్రశ్రేణి వ్యక్తిగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీ పాపకు సిఏ వైపు కనుక పంపించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం మాత్రం మీ పాపకి సాధారణ ఆరోగ్య ఇబ్బందులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇది ఈ నెల 14వ తేదీతో అమ్మాయికి ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోతున్నాయి. కాబట్టి 14వ తేదీ అవకాశం ఉన్నంత వరకు ఏ వారమైనా తప్పనిసరిగా శివాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించి శాంతి చేయించండి. ఆ రోజు నుంచి మీ అమ్మాయికి 22 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ కాలర్ హిందూ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. హిందూ గారు నమస్కారం అండి. హలో, చెప్పండి హిందూ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. నా పేరు ఇందు అండి. హిందూ గారు ఎవరి మా గురించి అమ్మాయి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? అండి, లహరి అని.
అయితే 19/8/1987 87. మధ్యాహ్నం 2:40 అండి. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదమ్మా ఇది? మా అమ్మాయిదండి. పాప పేరు? లహరి అండి. లహరి. 87లో 87లో పుట్టినటువంటి మీ పాప యొక్క భవిష్యత్తు ఫర్దర్ స్టడీస్ వైపు కనుక దృష్టి పెట్టించగలిగినట్లయితే, యాక్చువల్లీ ఈ జాతకం విదేశాలలో యూకేలో కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కానీ ఉండాల్సినటువంటి స్థిర ప్రవృత్తి కలిగినటువంటి జాతకం. కానీ మరి ఆ కొనసాగింపు ఎంతవరకు అన్నటువంటిది మీరు పునః ఆలోచించండి. ఈ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మే 21వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు నుంచి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇక్కడ బాగుంది అన్నప్పుడు ఆ బాగును మనం వేరు చేయలేం. విద్యాపరంగా వెళ్ళవచ్చు, ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేయవచ్చు, వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. ఈ 3 రంగాలు అమ్మాయికి అనుకూల ఖాతానుంది. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీరు మే 21వ తారీఖు తర్వాత తీసుకోండి. వీరి యొక్క భవిష్యత్తు అత్యంత యోగ్యమైనదిగా చెప్పవచ్చు. గురుగారు, లగ్నంలో 9వ స్థానంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లగ్నంలో 8వ స్థానంలో కనుక కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో నిన్నటి అదృష్టం కార్యక్రమంలో తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు 9వ స్థానంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, 9వ స్థానంలో కనుక కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మీ వ్యక్తిగత జాతకంలో లగ్నము నుండి 9వ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే అని చెప్పాం. రాహు శని ఫలితాన్ని ఇస్తాడు, కేతువు కుజ ఫలితాన్ని ఇస్తాడు అని. సో ఇప్పుడు ఇక్కడ కేతువు అన్నా అది కుజ ఫలితమే వస్తుంది. కాబట్టి జీవితంలో సరైనటువంటి సంపాదన లేక ధనాభావంతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఎప్పుడూ కూడాను విచక్షణారహితమైనటువంటి పనులు చేస్తూ అధిక ఖర్చులు పెడుతూ ఉంటారు. ధనం కోసం విరోధాలని పెంచుకుంటూ ఉంటారు. జీవితం అంతా కూడా దురదృష్టకరంగానే ఉంటుంది. అందించిన అవకాశాలు చేజారిపోతుంటాయి. ఏ పని అనుకున్నా కూడా ఆటంకాలు జరుగుతుంటాయి. ఈ జాతకంలో లగ్నంలో కనుక 9వ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడూ కూడాను మానసిక సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారు తప్పనిసరిగా గోసేవ చేయటం కానీ, ఒక మంచి అరటి మొక్కను పెంచడం వల్ల కానీ, లేదా మంచి చెట్లను పెంచడం, పూల చెట్లను పెంచడం వల్ల కొన్ని దోషాలు పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. గురుగారు, నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి నేను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ మాట్లాడుతాను మేడం గారు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/68 అండి. 68. 68 రాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో అండి. గురుగారు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చెప్పట్లేదండి. శ్రీనివాసరావు గారు, సార్ ఒకసారి మీ ఇంటికి పెదబాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరండి? మా పెద్దబాబుదండి. మొదట అబ్బాయే కదా మీకు? మొదటి అబ్బాయి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/5/94. 94. 94 అంటే మొట్టమొదటి ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క వ్యక్తిగత జాతకాలు పనిచేయవు. ఇక్కడ యోగాలు మాత్రం పనిచేస్తాయి. కాబట్టి 68లో పుట్టినటువంటి వాళ్ళకి, అంటే మీ ఒక్కరికే కాదు, 68వ సంవత్సరంలో పుట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరికైనా సరే తొలి సంతానం మగ సంతానమే ఉంటుంది. అది శాస్త్ర విదితం, అంతే. అందులో ఇంకా సమస్య లేదు. అవును సార్. అందుకని నేను ముందుగానే మీ పెద్ద అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎందుకంటే మీకు సంతానం. కాబట్టి 94లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతక రీత్యా మీకు మార్పు అనేటువంటిది లేదు, పదవీ భంగం అనేటువంటిది కనబడతలేదు. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు మాత్రం బాగా వస్తున్నాయి. అంటే ఒకరు విడిచి అనుకూలంగా లేకపోవడం ఒకటి, తర్వాత అకారణ నిందారోపణలు రావడం ఒకటి, మానసిక ఒత్తిడి అధికం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
అట్లాగే 94లో పుట్టేట మీ బాబు మంచి అదృష్టవంతుడు, కంగారు పడద్దు. సాధ్యమైనంత వరకు ఆ బాబు జాతక రీత్యా మరి సాంకేతిక రంగంలోకి మెకానికల్ వైపు కానీ పాలిటెక్నిక్ వైపు కానీ వెళ్ళినట్టయితే అనుకూలంగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు వారి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు అనుకూలమైన కాలం ఆగస్టు 11వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. సాధ్యం ఈ మధ్యకాలంలో మీ వైజాగ్ స్టీల్ సిటీ నుంచి సుమారు ఒక 60 నుంచి 72 మంది వరకు రెగ్యులర్గా పాపం వాళ్ళు కాల్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి ఈ అదృష్ట కార్యక్రమం మీ బాబు యొక్క జాతకరీత్యా మీకు ఆగస్టు 12వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి కార్తీక్ గారు లైన్ లో ఉన్నారు. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 1st, 1989. 19. ఓకే, అవునండి. టైం చెప్పండి. టైం మార్నింగ్ 6 o'clock. ఓకేనండి, తప్పకుండా గురుగారు తెలియజేస్తారు. 1981లో పుట్టినటువంటి వారికి, అంటే 80 నుంచి 85 కానీ 80 మధ్యలో ఉన్నటువంటి పుట్టిన వారికి ఈ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు కల్లా వారికి అన్ని గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏ కార్యరంగం ఆరంభించుకున్నా వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి, ఉద్యోగంలో మార్పు చేర్పు కానీ, గృహ ఆర్థిక స్థితిగతులపై దృష్టి కానీ పూర్తిగా మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఒక 7 ఆదివారాలు, ఈ రోజు రేపు ఆదివారం నుంచి 7 ఆదివారాలు ఎన్ని అవకాశాలున్నా అవకాశం దొరికినప్పుడల్లా ముల్లంగి దానం చేయండి. మీకు మంచి ఫలితం ఉంటుంది. మీకు రేపటి రోజు అదృష్ట సమయం నుంచి మీకు అనుకూల వాతావరణంగా మారుతుంది. కాబట్టి రేపటి నుంచి 7 ఆదివారాలు తప్పకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కానీ ఏదైనా బ్రాహ్మణుడికి ముల్లంగి దానం చేయడం వల్ల మీకు కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, లగ్నం నుంచి 10వ స్థానంలో కనుక కేతు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? లగ్నము నుంచి 10వ స్థానంలో గనక కేతువు ఉన్నట్లయితే వీరికి ధన సంపాదన బాగా ఉంటుంది, వివేక జ్ఞానము ఉంటుంది, మంచి ధైర్యవంతుడిగా ఉండి కార్యదీక్ష కలిగి కూడా జీవితంలో అందరినీ దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీరు బయటకు చెప్పేటువంటిది ఒక విధానం, నడుస్తున్నటువంటి చరిత్ర ఒక విధానం ఉంటుంది. సో వీరు పాపపు పనులు చేయడానికి కూడా మనసు ప్రోత్సహించకుండా మాత్రం ఉండదు. సో 2 రకాలుగా వీరు, మన జెంటిల్మన్ సినిమాలో మాదిరిగా వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉదయం అంతా దైవ కార్యాలు, రాత్రి అయ్యేసరికి దుష్కార్యాల మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాతకులు స్వల్ప ఫలితాలను మాత్రమే, ఒక ప్రతికూల ఫలితాలను ఎక్కువగా పొందుతూ 40 సంవత్సరాల తర్వాత మాత్రం వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. శ్రీకాకుళం నుంచి జగదీష్ గారు లైన్ లో ఉన్నారండి. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలు నా గురించి తెలుసుకుంటున్నాను. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ అంత క్లారిటీగా ఐడియా లేదు మేడం. నా పేరైతే జగదీశ్వరరావు. జగదీశ్వరరావు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్లు లేవు, అట్లాగే టైం తెలియదు. అవును సార్. ఇటువంటి వాళ్ళకి మనం జ్యోతిష్ శాస్త్రంలో వాస్తవాలు బయటకు వస్తాయనేది నమ్మకం లేదు. అట్లాగే మనకు త్వరలో మనకు జూన్ 1st వీక్లో మనకు భారతదేశ వ్యాప్తంగా తొలిసారిగా మనం ఒక కొత్త ప్రయోగానికి నాంది పలుకుతున్నాం. జూన్ 1st వీక్ నుంచి దాన్ని ఫేస్ రీడింగ్ ప్రోగ్రాం ద్వారా మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మనం జాతకం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అదృష్టం G24@gmail.comకి మీ లేటెస్ట్ ఫోటోని వితౌట్ మేకప్ ఫోటోని తప్పనిసరిగా దీన్ని ఈమెయిల్ చేయండి. మీకు జూన్ 1st వీక్లో జరిగేటువంటి ఫేస్ రీడింగ్ ప్రోగ్రాంలో తొలి కాల్గా మీరు తీసుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. మరో కలర్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, పేరు? నా పేరు సంతోష్ గుప్తా అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 20 నవంబర్ 1987 అండి. 1987. ఓకే, టైం చెప్పండి. 10:20 AM అండి. ఓకే. నమస్కారం గుప్తా గారు. నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. భవిష్యత్తు ఎలా ఉంది 6 నెలల నుంచి?
పరిస్థితి చాలా టైట్ గా ఉందండి. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అదే అవును, అప్పుడున్న ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఇక్కడ చేస్తున్నట్టు కేవలం అసలు మీకు సంబంధం లేనటువంటి రంగంలోకి దిగి సాఫీగా నడుస్తున్నటువంటి బండిని ఏదో కొత్త హంగులకు పోయి బండిని పాడు చేసినట్టుగా కనబడుతుంది. సాధ్యమైనంత వరకు మీకు మంచి సమయం, ఆధైర్యపడవద్దు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, మీకు ధైర్యంతో ఉండండి. మీకు లక్ష్మీ సౌభాగ్యం అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ నెల 31వ తారీఖు నుంచి మీకు మంచి కాలం. సాధ్యమైనంత వరకు 31వ తారీఖు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా 31వ తారీఖు సాయంత్రం శుభ సమయంలో ఒక మంచి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆచరణ పెట్టండి. మీకు 31వ తారీఖు నుంచి 27 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, లగ్నం నుంచి 11వ స్థానంలో కనుక కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? లగ్నము నుండి 11వ స్థానంలో కేతువు ఉండడం చేత ఈ జాతకుడు ఎప్పుడు కూడాను మంచి ఆనందానుభూతులను పొందుతూ ఉంటాడు. మంచి వివేకవంతులై జీవిత సత్యాలను తెలుసుకొని ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎక్కువగా వీరు సాధు, సన్యాస, సంతులుగా వీరు ఎక్కువగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మాకు కనబడేటువంటి స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ ఇత్యాది వీళ్ళందరూ కూడాను ప్రకృతి ఒడిలో తిరుగుతూ జ్ఞాన వైరాగ్యాలను కలిగి ఉండి మంచి ప్రవక్తలుగా, ప్రవచకులుగా, విశ్లేషకులుగా సమాజాన్ని పూర్తిగా ఉద్ధరించేటువంటి స్థితిలో వీరు ఉంటారు. తప్పనిసరిగా వీరికి అందరి యందు సభాగౌరవాన్ని పొందుతూ చక్కటి భాషా ప్రవృత్తి కలిగిన వారే మంచి ప్రవృత్తితో సమాజానికి సేవ చేయడానికి ఈ జాతకుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి బాలకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. బాలకృష్ణ గారు నమస్తే అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది గురించి మేడం, మా భార్య దాటి మా పెద్ద అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. చెప్పండి. 9682 9682 9682 ఉదయం 9:16కి. ఓకేనండి. 9682 ఉదయం 9:16. ఓకే, తప్పకుండా గురుగారు తెలియజేస్తారు. 82లో పుట్టినటువంటి మీ బాబు యొక్క జాతకరీత్యా ఇంటిలో ఏ ఒక్కరికి కూడాను అనుకూలం కాదు. అంటే ఒక శుభకార్యం చేస్తే ఇంట్లో ఆనందం రావాలి, ఒక శుభకార్యం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి నిర్ణయం, మనం చేస్తున్నటువంటి ఆలోచన రెండు కూడాను ఒక జోడిగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. 82లో పుట్టినటువంటి బాబు జాతకరీత్యా యాక్చువల్గా అతనికి 2 years క్రితం వివాహం జరిగి ఉండాలి. అలా జరిగి ఉండకుండా ఉంటే మాత్రం అతనికి మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా మీ బాబు యొక్క జాతకరీత్యా మీ భార్యకు కొద్దిగా అనారోగ్య వాతావరణాన్ని కనబడే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నదిలో బార్లీ గింజలు, ఒక 100 గ్రాములు బార్లీ గింజలు రాత్రికి తలగడగా పెట్టుకొని ఉదయాన్నే ఆ బార్లీ గింజలు నదిలో వేసి స్నానం చేయండి. మీకు ఆ రోజు నుంచి మీకు అనుకూల వాతావరణంగా ఉంటుంది. గురుగారు, లగ్నం నుంచి 12వ స్థానంలో గనుక కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇక చివరి ఇప్పటివరకు మనం రాసుల్లో ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అట్లాగే లగ్నాలతో మనం ఆరంభించి రాహుకేతులతో ఆరంభించుకున్నాం. ఇక చివరి లగ్నం 12వది. లగ్నం నుంచి 12వ స్థానంలో కనుక కేతు ఉంటే వీరికి ధర్మనిరతి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే దైవభక్తి మెండుగా ఉంటుంది. శాస్త్రాలను, పండితులను గౌరవించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. వీరికి మంచి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు పుణ్యకార్యాలు చేస్తూ, దైవ కార్యాలు చేస్తూ మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి చెప్పేవన్నీ కూడా మనం ఏదో గ్రంథ ఆధారంగా కాదు, ఒక అనుభవ రీత్యా మనకు ఉదాహరణకి ఒక వ్యక్తిని చూశాను. లగ్నంలో 12వ స్థానంలో కేతు ఉంటే, అంటే ఇక్కడ అధిక ఐశ్వర్యవంతులు అవడం కోసం, మానసిక ప్రశాంతత, వ్యాపారం అభివృద్ధి అవడం కోసం ఒక ఆయన ఒక సూచన ఇవ్వడం జరిగింది. ప్రతి నెలకొకసారి ఆయన పుట్టిన నక్షత్రం రోజున, అంటే ఇక్కడ రుణ బాధల నుంచి బయటపడడం కోసం, మానసిక ప్రశాంతత పొందడం కోసం, వ్యాపారం అనుకూలంగా మారడం కోసం ఒక చిన్న సూచన. ఇది
ప్రాక్టికల్గా చేయించి సూచినటువంటి పరిష్కారం. మీరు పుట్టిన నక్షత్రం రోజున నెలకొక్కసారి ఒక 100 గ్రాముల తేనె బాటిల్ తీసుకొని, తేనె కానీ పంచదార కానీ తీసుకొని చీమలకు కానీ లేకపోతే పాము పుట్టలకు కానీ తేనె కానీ పంచదార కానీ కనుక వేసినట్లయితే అనతి కాలంలోనే మీకు ధనవంతులై మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇది మీకే కాదు, నేను కూడా ప్రాక్టికల్గా చేసి చూశాను. ఆ చేసిన తర్వాత నా ఆర్థిక స్థితులు మెరుగుపడ్డాయి. కాబట్టి ఈ సూచన ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. అది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేక్షకులు జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.